సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన. సో బీజేపీ క్యాడర్ లో అయితే చాలా ఉత్సాహం అయితే కనబడుతుంది. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లీడర్స్ క్యాడర్స్ అంతా కలిసికట్టుగా పనిచేశారు. ఇక్కడ కొత్త పాత ఏది లేదు. బీజేపీ గెలవాలంటే కొత్త పాత ఏది ఉండకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పాత ఉంది. ఎందుకంటే పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళకి 90 టికెట్లు ఇచ్చారు 119కి అని చెప్పి ఉండే గుర్రుగా ఉండే. పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పాత లేదు. అందరు కలిసి నరేంద్ర మోడీని గెలిపించాలి అని క్యాడర్ పనిచేశారు, లీడర్ పనిచేశారు. 8 రిజల్ట్ ఉంది మనకు. 35% ఓటు తెలంగాణలో ఫస్ట్ టైం వచ్చింది. తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, 2 రాష్ట్రాల చరిత్రలో బీజేపీకి 35% ఓటు రావడం అదే ఫస్ట్ టైం. మొన్న 17కు 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ తో సమానంగా. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నిక కూడా లీడర్ కౌంటింగ్ స్టార్టింగ్ నుంచి చూసినప్పటి నుంచి కూడా అంజిరెడ్డి ముందంజలో అంటే లీడర్ క్యాడర్ తాళమేలు ఇక్కడ కనబడుతోంది మనకు. లీడర్ క్యాడర్ ఇద్దరు కలిసిపోయారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ క్యాడర్ ను ఎంత ప్రశంసించినా మాటలు తక్కువే. మిగతా పార్టీల క్యాడర్ చూసి నేర్చుకోవాలి. నేను మిగతా పార్టీల క్యాడర్ ని ఇక్కడ తప్పు పట్టడం అని కాదు. వాళ్ళు ఒక సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం ఏంది? బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, అంటే హిందూ ధర్మం కోసం, దేశం కోసం. చాలా మంది ఇప్పుడు మిగతా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఏంది, మాకు మా రాజకీయ నాయకుడు, మా పైన నాయకుడు డబ్బులు ఇస్తే మేము వస్తాం, లేకపోతే లేదు, పని చేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ అట్లా కాదు. మా సిద్ధాంతం గెలవాలి. అల్టిమేట్ గా ఇక్కడ అంజిరెడ్డి అనో మలక కుమరయ్యనో కాదు, బీజేపీ గెలవాలి, నరేంద్ర మోడీ గెలవాలి. ఎవరి పేరు మీద? మొత్తం నరేంద్ర మోడీ పేరు మీద కదా ఎన్నిక జరిగింది కూడా. సో డెఫినెట్ గా ఇక్కడ మనం ఒకసారి లైవ్ లో చూడొచ్చు విజువల్ సంబంధించి. కౌంటింగ్ సెంటర్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఏడుస్తూ బయటికి వెళ్లిన దృశ్యాలని మనం ఒకసారి లైవ్ లో చూడొచ్చు. చాలా క్లోజ్ కంటెస్ట్. అంటే 4,000 ఓట్లతో ఓడిపోయారు. ఎందుకంటే 3,50,000 ఓట్లో 4,000 ఓట్లు. బట్ ఒకటి నేను ఇక్కడ చెప్తా, ఆయన ఆ విధంగా బోధించడానికి కాంగ్రెస్ క్యాడర్ పూర్తి స్థాయిలో, క్యాడర్ కాదు ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు. 42 మంది ఎమ్మెల్యేల్లో బీజేపీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కి 25 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉంటారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు. కరీంనగర్ లో 8 మంది ఉన్నారు, మెదక్ లో 4, 12, ఆదిలాబాద్ లో 4, 16, నిజామాబాద్ లో 4, 20 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈ సిచ్యువేషన్ ఏంటి? 7 ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి ఎందుకు? నిజానికి ఆయన చెప్పినట్టు ఓటర్ కు డైరెక్ట్ గా డబ్బులు పంచినా కింది స్థాయిలో చేరలేదు. సగం మంది మధ్యలో తినేశారని చెప్తున్నారు. ఆల్ఫోర్స్ ఆయన ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ డిపెండ్ కావాల్సి వచ్చింది. అందుకనే నేను ఇక్కడ బీజేపీ క్యాడర్ ని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఎంత చెప్పినా సరే వాళ్ళ గురించి మాటలు తక్కువ కాదు. ఎంత ప్రశంసించినా మిగతా క్యాడర్ నేను నేర్చుకోవాలంటారా మీరు? అంటే నేను ఒక న్యూట్రల్ అనలిస్ట్ గా నేను చెప్తున్నా, బీఆర్ఎస్ క్యాడర్ అయినా కాంగ్రెస్ క్యాడర్ అయినా బీజేపీ క్యాడర్ ని చూసి నేర్చుకోవాలి సిద్ధాంతం కోసం. బీఆర్ఎస్ క్యాడర్ నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే విధంగా పనిచేసింది. తెలంగాణ అభిమానులందరూ కూడా ఆ విధంగా తెలంగాణ వస్తే చాలని పనిచేశారు. సో ఫస్ట్ అధికారంలోకి రావాలంటే ఇవన్నీ చూడకూడదు. మా లీడ్, మాకు పైన క్యాడర్ నచ్చలేదు, లేకపోతే ఇది నచ్చలేదు. బీజేపీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అదే విధంగా ఉంది, పాత కొత్త. కానీ ఇబ్బందులు నరేంద్ర మోడీ ఎన్నిక వచ్చేసరికి, దేశ ఎన్నిక వచ్చేసరికి, పార్లమెంట్ ఎన్నిక వచ్చేసరికి మా పార్టీ గెలవాలని పనిచేశారు. ఇవాళ గ్రాడ్యుయేట్ టీచర్ కూడా అదే విధంగా పనిచేశారు. ఇక్కడ బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ తాను గెలవకుండా బీజేపీ కాంగ్రెస్ కి పరోక్షంగా ఏమన్నా నష్టం కలిగించాడు అనుకోవచ్చు. అంటే హరికృష్ణ చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేకూర్చాయి? అంటే హరికృష్ణ చీల్చిన ఓట్లు బీఆర్ఎస్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, కనబడుతున్నాయి కదా మనకు. హరికృష్ణ ఓట్లో కూడా బీజేపీ కొంత మెజారిటీ వచ్చింది, అందరికీ సంబంధించి వచ్చింది. సో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కొంచెం కాంగ్రెస్ కు మైనసే. కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం చేకూర్చిందని మనం ఓవరాల్ గా చెప్పొచ్చు. ఆయన పోటీలో ఉండి పెద్ద సంఖ్యలో ఓట్లు సాధించారని ఎలా చూడొచ్చు ప్రసన్న హరికృష్ణ పోటీ? ఎస్, డెఫినెట్ గా ప్రసన్న హరికృష్ణకు సంబంధించి ఏదైతే ఆయన ఫీట్ ఏదైతే ఆయన ఫీట్ చేశారో, ఈ 63,000 ఓట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం. డబ్బులు ఖర్చు పెట్టకుండా, అంటే డబ్బులు అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కు దానికి సోషల్ మీడియాలో ఖర్చు పెట్టారు. కానీ ఓటుకు డబ్బు ఇవ్వకుండా 63,404 ఓట్లు రావడం అన్నది డెఫినెట్ గా బాగా పనిచేసింది. ఇక్కడ బీసీ నినాదం పనిచేసింది కాబట్టి 63,000 ఓట్లు వచ్చాయి కదా. కానీ పనిచేసిందా అంటే మళ్ళీ అక్కడ టాప్ 1, 2లో రెడ్డిస్ ఉన్నారు. నేనేం చెప్తా అంటే, బీసీ వాదం కనుక రావాలంటే మీరు వేరే కులాన్ని విమర్శించకుండా వెళ్తే చాప కింద నీరులో వెళ్లే అవకాశం ఉంది. మీరు రెడ్డిల్ని విమర్శిస్తే
ఇప్పుడు 43 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలు కదా, ఎంపీలో కూడా మెజారిటీ రెడ్లే కదా కదా, ఎంపీలో మెజారిటీ రెడ్లే, ఎమ్మెల్యేలో మెజారిటీ రెడ్లే. సో ఆబ్వియస్లీ ఏమవుతారు, మీరు ఒక కులాన్ని విమర్శిస్తే రెడ్డికి సంబంధించిన నేతలంతా ఏకమై ఆబ్వియస్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. పైగా రెడ్డిలో ఎందుకు 43 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతున్నారు? ఇక్కడ వాళ్ళు అన్ని కులాలని కలుపుకొని పోతున్నారు. ఇప్పుడు ఒక రెడ్డి వ్యక్తి వట్టిగా ఓట్లు పడతాయా 43 మంది ఎమ్మెల్యేలకు? దాని డబ్బులు సాయం చేస్తారు. ఇప్పుడు రెడ్డి ఒక ఊర్లో ఉన్న బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి మీరు చావుకు, పెళ్లికి, దేనికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక 5,000 రూపాయలు తీసుకెళ్లి చేతిలో పెడతారు. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. వాళ్ళు సంపాదించిన సంపును వాళ్ళు ఖర్చు పెడతారు, అందుకని గెలుస్తున్నారు కదా. సో బీసీ వాదం గెలవాలంటే అప్పర్ క్యాస్ట్ ను క్రిటిసైజ్ చేసే కాదు, క్రిటిసైజ్ చేయకుండా కూడా ముందుకెళ్ళొచ్చు. అది మనకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ అయ్యాడు, రాజ్పుతుల సపోర్ట్ ఉంది అక్కడ కదా. మాయావతి బీఎస్పీ 2008లో అధికారం వచ్చింది బ్రాహ్మణ్ బహుజన్ నినాదంతో, 100 టికెట్లు బ్రాహ్మిన్స్ కి ఇచ్చారు కదా. మాయావతి బీఎస్పీ సింగిల్ గా ఒకటి డైరెక్ట్ గా నేరుగా ముఖ్యమంత్రి అయింది, అది ఒకటేసారి. అంతకుముందు బీజేపీ సపోర్ట్ తోనో సమాజ్వాదీ పార్టీతోనే అయింది. కానీ బ్రాహ్మణ్ బహుజన్ నినాదం పెట్టుకుంటే అటు అప్పర్ క్యాస్ట్ ఇటు రెండు చూపించి అధికారంలోకి వచ్చింది. ఒకసారి మనం లైవ్ లో విజువల్ చూడొచ్చు. బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ ని బీజేపీ కార్యకర్తలు ఆయన్ని తమ భుజాల మీద కెత్తుకొని ప్రస్తుతం ఆయన్ని అభినందిస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ చెప్పుకోవాలి స్పందన, బండి సంజయ్ కంట్రిబ్యూషన్ ఈ ఎన్నికల్లో అంటే మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలకి సంబంధించి వాళ్ళు కూడా కృషి చేశారు. కానీ హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన పూర్తిగా కరీంనగర్ లో మకాం వేశారు. దీన్ని ఒక సవాల్గా తీసుకున్నారు. సవాల్గా తీసుకొని టీచర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కరీంనగర్ చాలా క్రూషియల్. ఎందుకంటే కరీంనగర్ ఆలఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగరే, ప్రసన్న హరికృష్ణది కరీంనగరే. 3,50,000 ఓట్లలో 1,08,000 ఓట్లు కరీంనగర్. 33% కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఆయన బాధ్యత తీసుకొని దాన్ని అక్కడే మకాం వేసి ఎస్పెషల్లీ టీచర్ ఎన్నికల్ని ఒంటి చేత్తో ఆయన గెలిపించారు. ఎట్లా అంటే 317 జీవో గురించి ఆయన చేసిన పోరాటం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 317 జీవో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఆయన నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష ఆయన ఎంపీ కార్యాలయంలో చేస్తే పోలీసులు కిటికీలు తలుపులు బద్దలు కొట్టి గ్యాస్ కట్టర్లతో తలుపులు కట్ చేసి బీజేపీ కార్యకర్తలు ఉంటే రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేశారు. సో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాధపడ్డారు కొంచెం. ఏంటంటే అరే నేను ఇంత 317 జీవో గురించి ఫైట్ చేశా కదా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయలేదు అప్పుడు కదా. రేవంత్ రెడ్డి చేయలేదు, మిగతా కాంగ్రెస్ లీడర్స్ కూడా మాట్లాడారు, కానీ నిరాహార దీక్ష ఎవరు చేయలేదు. ఇంత చేసినా నాకు ఎందుకు రిజల్ట్ రాలేదు అనుకున్నారు. ఆ రిజల్ట్ ఇప్పుడు టీచర్ ఎన్నికల్లో కనిపించింది, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా. కరీంనగర్ లో ఎందుకంటే ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. కరీంనగర్ లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధ్యాయులు, ఆయన దగ్గర చదువుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అంత ఖర్చు పెట్టారు. అయినా సరే కరీంనగర్ లో ఎక్కడా ఓట్లు తగ్గకుండా అంజిరెడ్డికి చూసుకున్నారు. ప్లస్ రోజు మీడియాలో ఏదో ఒక విధంగా స్టేట్మెంట్ వచ్చే విధంగా ఒకటి అదేమన్నారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో కూడా పోల్చారు. ఇండియా టీం మేమైతే కాంగ్రెస్ పాకిస్తాన్ టీం అన్నారు. రేవంత్ రెడ్డిని రోజుకో విధంగా క్రిటిసైజ్ చేశారు. బీఆర్ఎస్ ను, కేటీఆర్ ను కూడా రోజుకో క్రిటిసిజం చేసిన పరిస్థితి. బీసీ రిజర్వేషన్స్ సంబంధించి కూడా ఆయన ముస్లింలను బీసీలో కలిపితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పారు కదా. బీసీకి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏందన్నప్పుడు ముస్లింలను కలిపితే మేము ఒప్పుకోమని చెప్పారు. సో రకరకాలుగా రోజుకొక విధంగా ఆయన స్ట్రాటజీ చేసుకొని ప్రతిరోజు దీని గురించి మీడియాలో ఉండే విధంగా చూసుకొని రోజు బండి సంజయ్ మీడియాలో టాప్ హెడ్ లైన్ లో నిలిచారు. తద్వారా బీజేపీ ఓటును పోలరైజ్ చేయగలిగారు. ఇక్కడ బీజేపీ ఓటు ఏ విధంగా పోలరైజ్ అవుతుంది, హిందూ ఓటు పోలరైజ్ కావాలి. మనకు అక్కడ ఏముంది, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రైవేటు స్కూల్స్, టీచర్స్, డైరెక్ట్ కాంటాక్ట్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ ఓటర్లు అయితే బీసీ ఓటర్లు, అగ్రవర్ణ ఓటర్లు పోలరైజ్ చేసుకునే విధంగా బండి సంజయ్ రోజు ఆ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. టీచర్స్ మల్క కొమరయ్య ఇక్కడి నుంచి పోటీ చేయడం అది కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే 50% పైన మల్క కొమరయ్య ఓట్స్ పడ్డాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఈ విజయంలో ప్రధాన క్రెడిట్ కిషన్ రెడ్డికి దక్కుతుంది, బండి సంజయ్ కూడా దక్కుతుంది. కిషన్ రెడ్డి ప్రచారం చేశారు, సరే ఆయన బిజీలో ఆయన ఉన్నారు. బట్ కరీంనగర్ లో ఉండి, హెడ్ క్వార్టర్ లో ఉండి ఈ ఎన్నికను పూర్తిగా పర్యవేక్షించి 2 ఎన్నికల్ని మినిట్ టు మినిట్ మానిటర్ చేసి
317 జీవో గురించి అయినా, లేకపోతే నేను చెప్పినట్టు ఇండియా పాకిస్తాన్ కంపారిజన్ అయినా, బీసీ రిజర్వేషన్స్ అయినా, రేవంత్ రెడ్డికి సంబంధించిన విమర్శలైనా, అంటే కొంత ఒకటి ఏంటంటే బండి సంజయ్ ఎక్కువ రేవంత్ రెడ్డిని తిట్టట్లేదు, బీఆర్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు చేశారు, బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు కాబట్టి రోజు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడం స్టార్ట్ చేశారు. అదంతా కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సో క్రెడిట్ డెఫినెట్లీ ఈ గెలుపులో పెద్ద క్రెడిట్ బండి సంజయ్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్పందన. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్.